ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఇక్కడ ఆత్మ అనే ఆ పదము, ఆ మాట పెద్ద అక్షరాలతో బోల్డ్గా వ్రాయబడి ఉన్నది. అంటే అది మామూలు మనిషి యొక్క ఆత్మను సూచించే మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుని సూచిస్తుంది. మన దేవుడు త్రియేక దేవుడు. మన దేవుడు ముగ్గురుగా ఉన్నారు. ఎవరెవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ముగ్గురుగా ఉన్నారు. మూడు దేవుళ్ళు కాదు మనకు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురుగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఆయన ఎప్పుడు పరలోకములోనే ఉంటాడు. ఆయన ఎవరికి ఇంతవరకు ప్రత్యక్షము కాలేదు. కుమారుడు యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి మన పాపాల కొరకు సిలువలో బలి అయినాడు. యేసు ప్రభు వచ్చి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనే ఇప్పుడు మనతో కూడా ఉన్నది. సో త్రియేక దేవుని మనం ఆరాధిస్తున్నాం. ముగ్గురు వేర్వేరు కాదు, ముగ్గురు ఒక్కటే. అనగా ఒకరిలో ఒకరు, ఒకరి కొరకు ఒకరు. ఎట్టున్నారు వాళ్ళు? ఒకరిలో ఒకరు. వారిలో ఒక్కరిని కూడా విడదీయలేము, వేరుపరచలేము. ఆమేన్. వేరుపరచి వారిని సపరేట్గా ఆరాధించలేము. ముగ్గురు ఒకరిలో ఒకరుగా ఉన్నారు, ఒకరి కొరకు ఒకరున్నారు. అది దేవుని గురించిన ఒక పరమ రహస్యం. దాన్ని ఈ చిన్న మానవ మేధస్సులో అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. అది దేవుని యొక్క పరమాత్మ రహస్యం అది. ఆమేన్. మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, తండ్రి రక్షణకర్త. ఆయనే రక్షణను ప్రణాళిక వేసిన వాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ రక్షణను నిర్వర్తించిన వాడు యేసుక్రీస్తు. ఆ రక్షణను అమలు పరిచిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో మన సృష్టిలోనూ వారు ముగ్గురు ఉన్నారు, మన రక్షణలోనూ వారు ముగ్గురు కలిసి మన రక్షణ కొరకు పనిచేశారు. హల్లెలూయా. సో ఆత్మ అనగా ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్మ. సో వాక్యం అంటుంది ఆత్మ పూర్ణులై ఉండుడి. ఏంటమాట? ఆత్మ పూర్ణులై ఉండుడి అనగా ఆత్మతో నిండి ఉండుడి అని అర్థం. ఏమర్థము? ఆత్మతో నిండి ఉండుడి, పరిశుద్ధాత్మతో నిండి ఉండుడి అని అర్థం. ఆమేన్. దాని ఇంకో మాటలో చెప్పాలంటే, నిండి ఉండుడి అనే మాటకు ఇంకొక అర్థము, ఆయన కంట్రోల్లో ఉండండి. పూర్తిగా మన యొక్క మనసు, మన యొక్క భావోద్వేగాలు మరియు మన యొక్క చిత్తము, సంకల్పము, ఇవన్నీ కూడా పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో ఉండాలి అని అర్థం. సో పౌలు ఏమంటున్నాడంటే, మద్యముతో మత్తులై ఉండకుడి అనగా తాగుబోతుల్లా జీవించకండి, పరిశుద్ధాత్మతో నిండిన వారై జీవించండి అని అర్థం. అక్కడ మాటకు సరైన అర్థం ఏమిటంటే, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండండి అని అర్థం. కరెక్ట్గా దాన్ని అనువాదం చేయాలంటే, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండండి. ఒక తాగుబోతు రోజు ఎలా తాగుతాడో ఆ విధంగా ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండండి. సో ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ జీవితం ఎలా ఉంటుంది, నింపబడిన వారు ఎలా జీవిస్తారు, వాళ్ళ యొక్క కార్యాలు ఎలా ఉంటుంది అనేదాన్ని ఆయన ఒక తాగుబోతుతో వ్యతిరేక దిశలో వ్యత్యాసాన్ని చూపిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఒక తాగుబోతుకి, ఒక ఆత్మతో నిండిన వానికి, తాగుబోతుకి పరిశుద్ధాత్మతో నిండిన వానికి మధ్య గల ఆ తేడాను, ఆ వ్యత్యాసాన్ని మనకు చూపిస్తున్నాడు. సో ఆత్మతో ప్రతిరోజు నిండిన జీవితానికి చక్కటి ఉదాహరణ ఎవరంటే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఈ లోకములో మన యేసుక్రీస్తు ఫలవంతమైన, శక్తివంతమైన, విజయవంతమైన జీవితాన్ని జీవించారు కదా. చెప్పండి. ఫలవంతమైన, శక్తివంతమైన, విజయవంతమైన జీవితాన్ని జీవించారు. ఫలవంతమైన జీవితం అంటే ఇతరులకు ఉపయోగపడే, కేవలం నేను మాత్రం బాగుండడం కాదు, నా జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండేలా జీవించడం. నా జీవితం ద్వారా ఇతరులకు సంతోషం కలిగించే విధంగా, ఇతరులకు మేలు కలిగే విధంగా జీవించే ఒక జీవితమే ఫలవంతమైన జీవితం. ఉదాహరణకు చెట్లు, అవి ఏమిస్తుంది మనకు? పండ్లు ఇస్తుంది, మనల్ని సంతోష పెడతాయి. మా ఇంటి దగ్గర మామిడి చెట్టు, జామ చెట్టు, సీతాపండు చెట్టు ఇవన్నీ ఉంది. ఈ మామిడి చెట్టు, జామ చెట్టు కాస్తది బహుగా ఫలిస్తుంది, విస్తారమైన పంటలు ఇస్తుంది. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి రోజు ఒక 10 పండ్లు ఇస్తూ ఉంటుంది మా మామిడి చెట్టు. ఆహా, దాన్ని ఎత్తి తింటా ఉంటే ఎంత ఆనందం. మేము తింటున్నాము, ఎత్తి అందరికీ, మా ఇంటి పక్కన ఉన్న వారికి, సంఘస్థులు అందుబాటులో ఉన్న వారికి అంతా కూడా ఏం చేస్తున్నాం? దాన్ని ఇస్తున్నాం. అది ఏం చేస్తుంది? తన ఫలాల్ని మనకిస్తుంది. మనకు రుచికరమైన ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అది ఇచ్చి మన కోసం అది ఫలిస్తూ ఉంది. ఇప్పుడు జామ చెట్టు రెడీగా ఉంది, కాయలు సగానికి వచ్చేసింది, విస్తారంగా ఉంది. ఆ 2 చెట్లు చూస్తూ ఉంటే నా మనసుకి ఎంతో ఆనందం. దాని తడిమి చూసి ఆశీర్వదిస్తా, దానికి నీళ్లు ఎక్కువగా కడతా. ఎందుకంటే అది ఫలం ఇస్తూ ఉంది, నన్ను సంతోష పెడతా ఉంది, నాకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుంది, నన్ను బలపరుస్తూ ఉంది. ఏ చెట్టు కూడా తన కొరకు ఫలాలు ఇవ్వదు, తన కొరకు జీవించదు. అందుకే మానవ జీవితాన్ని బైబిల్ చెట్లతో పోలుస్తుంది. చెట్టు ఏ విధంగా ఎదిగి తనను తాను పూర్తిగా ఇతరులకు సమర్పించుకుంటుందో, ఆ విధంగా మన జీవితం మన కోసమే కాదు, ఇతరుల కోసం, యేసయ్య కోసం జీవించే జీవితమే ఫలవంతమైన జీవితం. రెండవది శక్తివంతమైన జీవితం. అనగా ఎక్కడ కూడా లొంగిపోని లోక ఆశలకు, శరీరేచ్ఛలకు, ఈ లోకం యొక్క ప్రలోభాలకు ఎక్కడ కూడా లొంగిపోకుండా, లొంగిపోకుండా ఆత్మీయ జీవితంలో స్టడీగా నిలబడే జీవితమే శక్తివంతమైన జీవితం. ఈ లోకాశలకు, శరీరేచ్ఛలకు, మన సొంత కోరికలకు లొంగిపోకుండా వాటిని ఎదిరిస్తూ దేవుని కొరకు జీవించే జీవితమే, పరిశుద్ధముగా, యథార్థముగా, నీతిగా జీవించే జీవితమే శక్తివంతమైన జీవితం. మూడవది విజయవంతమైన జీవితం. ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలకు, నిందలకు, అవమానాలకు కృంగిపోకుండా సమర్థవంతంగా మన గమ్యస్థానాన్ని చేరుకునే జీవితమే విజయవంతమైన జీవితం. 3 జీవితాలు: ఫలవంతమైన జీవితం, శక్తివంతమైన జీవితం, విజయవంతమైన జీవితం. ఫలవంతమైన జీవితం అంటే ఇతరుల కొరకు కూడా జీవించే జీవితమే, ఇతరులకు మేలు కలిగించే జీవితమే ఫలవంతమైన జీవితం. శక్తివంతమైన జీవితం అంటే ఈ లోక పాపాలకు లొంగిపోకుండా జీవించే జీవితమే శక్తివంతమైన జీవితం. విజయవంతమైన జీవితం ఏమంటే ఈ లోక శ్రమలకు, అవమానాలకు, నిందలకు తట్టుకొని మన గమ్యాన్ని చేరుకునే ఆ జీవితమే విజయవంతమైన జీవితం. ఈ 3 జీవితాలను యేసు ప్రభువు పర్ఫెక్ట్గా జీవించాడు. ఎలా ఆయన మాత్రం జీవించగలిగాడు? ఇదే శరీరంలో ఉంటూ, ఇదే లోకంలో ఆయన కూడా పుట్టి, ఆయన ఎలా ఆ విధంగా జీవించగలిగాడంటే ఆ రహస్యాన్ని మనకు లూకా సువార్త 4వ అధ్యాయము చెప్తుంది. యేసు ఎలా ఒక ఫలవంతమైన, శక్తివంతమైన, విజయవంతమైన జీవితాన్ని జీవించగలిగారు. 4:1 అంటుంది, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. హల్లెలూయా. ఎలా? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అనగా యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉండెను. యేసుక్రీస్తు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడేవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రతిరోజు తనను తాను పరిశుద్ధాత్మతో నింపుకునేవాడు.
ఆయన కంట్రోల్లో ఉండేవాడు, ఆయన ఆధీనములో జీవించేవాడు. రెండవది మనం చూస్తే అదే వాక్యములో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండెను, ఆత్మచేత నడిపించబడిను. ఆయన పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మ ఏ దిశకు నడిపిస్తాడో, ఎలా వెళ్ళమని చెప్తాడో అలా వెళ్ళాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ చేత అతను నడిపించబడ్డాడు. మూడవది చూడండి, 4:14, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఎవరు? యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తుని గురించి మనము ఇలా అర్థం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండెను, పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడెను, పరిశుద్ధాత్మ బలముతో జీవించను, సేవ చేశాను. ఇదే ఆయన ఫలవంతమైన, శక్తివంతమైన, విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి కారణం. బైబిల్ అంటుంది, దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపెను. అందుకే ఆయన మేలులు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ విడిపిస్తూ సంచరించెను అని వ్రాయబడింది అపోస్తల కార్యములు 10:38. సో యేసుక్రీస్తు పూర్తిగా పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోనే ఉన్నాడు. ఆయన చేతనే నడిపించబడ్డాడు, ఆయన ఇచ్చిన బలముతోనే జీవించాడు. కాబట్టి ఆయన జీవితం ఒక పరిపూర్ణమైన జీవితం. ఆయన జీవితం ఫలవంతమైన, శక్తివంతమైన, విజయవంతమైన ఒక జీవితం. అదే జీవితాన్ని మనకు కూడా ప్రసాదించాలన్నదే, లేక అదే లాంటి జీవితాన్ని మనం కూడా జీవించాలన్నదే మన తండ్రి అయిన దేవుని యొక్క కోరిక. ఆమేన్. సో ఆ విధంగా మనం కూడా జీవించాలంటే, యేసయ్యలా మనం కూడా జీవించాలంటే మనము ఆత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధ ఆత్మ చేత ప్రతిరోజు మనము నింపబడుతూ ఉండాలి. సో ఆ వాక్యం చెప్పే సందేశం ఏమిటి? తాగుబోతుల్లా జీవించకండి. ఎలా జీవించండి? దానికో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తులా జీవించండి. ఆమేన్. తాగుబోతుల్లా జీవించకండి, మరి యేసుక్రీస్తులా జీవించండి. దానినే పరిశుద్ధాత్మ ఆత్మ పూర్ణులై ఉండడి. ప్రతిరోజు మనం ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ప్రియులారా, మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం పరిశుద్ధ ఆత్మ చేత బాప్తిస్మం పొందుకున్నామని వాక్యం చెప్తుంది. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వాక్యము. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా ఆమేన్, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు. అనగా పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోనికి మీరు వస్తారు. అది ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు దినాన శిష్యులందరూ కూడా మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి శిష్యులందరినీ కూడా తన యొక్క శక్తితో నింపాడు, తన శక్తితో నింపాడు. అది పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందాడు. ఎప్పుడైతే మనం ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయనే నా ప్రభు అని మనము అంగీకరించినామో ఆ క్షణం మనం పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మాన్ని పొందుకుంటున్నాం. అనగా పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి వచ్చేస్తున్నాడు. మనము యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి ప్రవేశిస్తున్నాం. యేసుక్రీస్తు శరీరంలోనికి ఒక భాగం అయిపోతున్నాం. యేసే శరీరం అంటే ఏంటి? సంఘము. వెరీ గుడ్. యేసే శరీరం అంటే ఏమిటి? సంఘము. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తల, సంఘము బాడీ. సో మనము పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మం పొందినప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరానికి మనము సొంతమవుతున్నాం. ఆ తర్వాత మనం ప్రతిరోజు ఆ ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఎలాగంటే, ఇప్పుడు మనం ఒక పొలం కొన్నాము. ఆ పొలంలో పంట పండించాలి. ఏం చేస్తాము? బోర్ వేసుకుంటాం. ఏం చేస్తాము? బోరు వేస్తాం. ఇప్పుడు భూమి లోపల ఏముంది? నీళ్లు ఉంది. ఆ నీళ్లు ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. ఆ నీళ్లు మనం సృష్టించలేదు. ఆ నీళ్లు దేవుని సృష్టిలో వర్షాల ద్వారా ఆల్రెడీ భూమిలో ఏముంది? నీళ్లు ఉంది. బోర్ వేసుకున్నాం, నీళ్లు ఉంది. ఇప్పుడు మన పంట పొలాలు బాగా పండాలంటే ఏం చేయాలి?
భూమిలో ఉన్న ఆ నీటిని ప్రతిరోజు బయటికి తీసి పొలాల మీద పారచేయాలి. ఆమేన్. పొలాలకు కట్టాలి. అదే విధంగానే మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. మన యేసయ్యను నమ్ముకొని బాప్తిసం తీసుకున్నప్పుడు మన జీవితంలోనికి ఆయన వచ్చేసాడు. వచ్చిన ఆ జీవ జలాన్ని మనం ప్రతిరోజు జీవితానికి ఏం చేయాలి? ఆయన్ని ఎత్తి మన మన జీవితం అనే పొలాల మీద ఆయన పారజేసుకోవాలి. అప్పుడే మనము ఆధ్యాత్మిక జీవితంలో, దేవుని సంబంధించిన జీవితంలో ఫలభరితమైన, శక్తివంతమైన, విజయవంతమైన జీవితాన్ని జీవించగలం. ఆమేన్. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే, తండ్రి నన్ను పరిశుద్ధాత్మతో నింపుము అని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం మీ ప్రార్థనలో తప్పకుండా ఈ అంశం ఉండాలి. ఏమిటది? తండ్రి నన్ను పరిశుద్ధాత్మతో నింపుము. నేను ఇలా ప్రార్థన చేస్తాను, తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా, పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడువానిగా, పరిశుద్ధాత్మ బలముతో జీవించువానిగా ఎలా ఉన్నాడో, నేను కూడా ఈ రోజంతా అలా జీవించినట్లు నన్ను కూడా పరిశుద్ధాత్మతో నింపుము అని ప్రార్థించుకుంటాను. ప్రియులారా, ఈ అంశాన్ని మీ ప్రార్థనలో చేర్చండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితం అనే ఫలం మీద వచ్చి పారుతాడు. మీ జీవితము దేవునికి ఇష్టమైన ఆధ్యాత్మిక పంటలు విస్తారంగా పండుతాయి. అప్పుడు మీరు ఫలవంతమైన, శక్తివంతమైన, విజయవంతమైన జీవితాన్ని మనము జీవించగలం. మరలా వాక్యం దగ్గరకు వస్తాము. గమనించండి, ఆత్మ పూర్ణులై ఉండు అని ఇక్కడ ఉంది కదా. దీనికి సమాంతరమైన వాక్య భాగము కొలస్సీలోనూ ఉంది. ఇదే విధంగానే వాక్యాలు కొలస్సీ పత్రిక కూడా వ్రాయబడి ఉంది. అక్కడ ఇదే వాక్యాన్ని, ఇదే విషయాన్ని చెప్తూ పౌలు ఏమంటారంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం యొక్క చివరి భాగము. ఆమేన్. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇదే సత్యాన్ని, ఇదే అంశాన్ని అక్కడ కూడా అతను ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ఆత్మతో నిండి ఉండుడి, ఆత్మతో నింపబడుతూ ఉండనని చెప్పిన పౌలు అక్కడేమంటాడు? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరో మాటలు చెప్పాలంటే ఆత్మతో నిండి ఉండుడి అనగా దేవుని వాక్యముతో నింపబడుతూ ఉండండి అని అర్థం. ఆమేన్. పరిశుద్ధాత్మతో నిండి ఉండుడి అనే దానికి ఇంకొక అర్థం ఏమిటంటే దేవుని వాక్యముతో నిండి ఉండుడి. దేవుని వాక్యం ఎవరిది? దేవుని వాక్యము పరిశుద్ధాత్మ యొక్క శ్వాస. పరిశుద్ధాత్మ దేవుడే ఈ బైబిల్ యొక్క డైరెక్టర్. ఆయనే మనుషులను ప్రేరేపించి ఈ పరిశుద్ధ లేఖనాలను వ్రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు ఇవి. ఈ మాటల్లో ఏముంది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మాటలను ఏం చేయలేము, వేరుపరచలేము. ఇది పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన వాక్యాలు కాబట్టి ఈ వాక్యాలతో మనల్ని నింపుకుంటే దానికి మరో అర్థము ఆత్మతో నింపబడమే. సో ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడుతున్న అర్థం ఏమిటంటే ప్రతిరోజు దేవుని వాక్యముతో నింపబడుతూ ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యములోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారానే పరిశుద్ధాత్మ మనల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవునికి బైబిల్లో ఒక రూపాంతరం ఉంది. ఏమిటది? నీళ్లు, జీవజలము అని అంటాము. జీవజలము పరిశుద్ధాత్మను సూచిస్తుంది. అదే విధంగానే వాక్యం కూడా నీళ్లను సూచిస్తుంది. ఇట్లా చెప్పాలి, నీళ్లు రెండింటిని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని రెండింటిని సూచిస్తుంది. సో పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండండి అనే దానికి మరొక అర్థం ఏమిటంటే దేవుని వాక్యముతో నింపబడుతూ ఉండండి. సో దేవుని వాక్యంతో మన హృదయం నింపబడుతూ ఉంటే అదేం చేస్తుంది? మన మొత్తం బాడీని దేవునికి ఇష్టానుసారమైన మార్గంలో నడిపింపజేస్తారు. హల్లెలూయా. మన హృదయము దేవుని వాక్యముతో నింపబడుతూ ఉంటే మన కళ్ళు, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు అన్నీ కూడా పరిశుద్ధమైనదిగా, నీతియుక్తమైనదిగా ఉంటుంది. ఎందుకంటే అది వచ్చి అన్నిటినీ ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కొంత సమయము కేటాయించాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావంటే అర్థం ఏమిటంటే నిన్ను నీవు పరిశుద్ధాత్మతో నింపుకుంటున్నావు అన్నమాట.
అర్థమవుతుందా మీకు? మీరు బైబిల్ చదువుతున్నారంటే భక్తి శ్రద్ధలతో మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దాని అర్థం ఏమిటంటే మీరు మీ జీవితం అనే పంట పొలాల మీద పరిశుద్ధ ఆత్మ నీళ్లను నింపుకుంటున్నారు. ఎవరైతే దేవుని వాక్యానికి ఎక్కువ వెలువిస్తారో, దేవుని మాటను శ్రద్ధగా వింటారో, ఆయన మాట ప్రకారం జీవించాలని కోరుకుంటారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఆమేన్. ఓకే, మరలా వాక్యానికి వస్తాం. సో తాగబోతుల్లా జీవించకండి. ఎలా జీవించండి? పరిశుద్ధాత్మతో నింపబడుతూ జీవించండి. తాగబోతుల యొక్క జీవితము దుర్భరమైన ఒక జీవితం, హేయమైన ఒక జీవితం. ఒక మనిషి మద్యంతో మత్తుడైన అనుకోండి, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎటు పడితే అటు ఒక స్టడీ లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా, బాధ్యత లేకుండా బతుకుతాడు. అంతే కదా? తాగిన వెంటనే వాడి యొక్క మాటలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతాయి. ఈ త్రాగుడు, ఈ మద్యం ఏం చేస్తుంది? మనిషి యొక్క ప్రవర్తన మీద, అతని యొక్క మాటల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే వాడు తాగిన తరువాత నిలకడగా మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, కోప్పడతాడు, ఇంట్లో ఉన్న వారికి, చుట్టూ ఉన్న వారికి బాధ కలిగిస్తాడు. ఆమేన్. ఇబ్బంది పెడతాడు, కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడు. అతని మాటలు కానీ క్రియలు కానీ విడ్డూరంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, బాధ్యతారహితంగా ఉంటుంది. తాగుబోతూ తనను గాయపరుచుకుంటాడు, తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న వారిని కూడా గాయపరుస్తాడు. అది వాడి యొక్క జ్ఞానాన్ని, వాడి యొక్క తెలివితేటలను అదుపులో తీసుకొని విచ్చలవిడిగా క్రమబద్ధం లేకుండా జీవించేటట్లు చేస్తుంది మత్తు. ఎందుకంటే తాగిన మత్తులో స్వాధీనం కోల్పోతాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు వాడికే తెలియదు. ఆ మత్తు ఏం చేస్తుంది? పూర్తిగా వాడిని కంట్రోల్లో తీసుకునేసి విచ్చలవిడిగా బాధ్యతారహితంగా జీవించేటట్లు, మాట్లాడేటట్లు చేస్తుంది ఆ మద్యం. కానీ అదే దానికి బద్ధ విరుద్ధంగా పరిశుద్ధాత్మతో నిండిన జీవితం, పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్న జీవితం ఎలా ఉంటుందంటే క్రమశిక్షణతో కూడిన, బాధ్యతాయుతమైన మాటలు కానీ, ప్రవర్తన కానీ నలుగురిని సంతోషపెట్టే విధంగా, అందరికీ మేలు కలిగించే విధంగా ఉంటుంది పరిశుద్ధాత్మతో నిండిన జీవితం. సో మద్యముతో ఒక మనిషి కంట్రోల్ చేయబడితే ఆ మనిషి తన స్వాధీనం కోల్పోయి విచ్చలవిడిగా మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు. దానికి విరుద్ధంగా పరిశుద్ధాత్మతో నింపబడితే, దేవుని వాక్యంతో నింపబడితే ఆ వ్యక్తి బాధ్యతాయుతంగా, క్రమశిక్షణగా, నలుగురికి మేలు కలిగే విధంగా, సంతోషపెట్టే విధంగా జీవిస్తాడు. ఆమేన్. అందుకే అంటాడు, తాగుబోతుల్లా జీవించకండి. క్రైస్తవులు ఎలా జీవించకూడదు? తాగుబోతుల వలె జీవించకూడదు. పరిశుద్ధాత్మతో నిండి యేసయ్యలాగా జీవించాలి. యేసయ్యలాగా మనము జీవించాలి. సో ఒక మనిషి పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు అనే దానికి మొదటి ఎవిడెన్స్ ఏమిటంటే అతని మాటలు. ఒక మనిషి తాగున్నాడు అనేదానికి మొదటి ఎవిడెన్స్ ఏంటంటే వాడి మాటలను బట్టే కనిపెట్టేస్తాడు. ఆ భార్య భలే కనిపెడుతుంది, ఫోన్ చేస్తుంది, వాడు మాటను బట్టే కనిపెట్టేస్తాడు. తాగినా కదా నువ్వు. ఎందుకంటే తాగిన తర్వాత మాటలు క్రమంగా రాదు, ఓవర్ యాక్షన్ ఉంటుంది. మాటల్లో వచ్చి ఓవర్ యాక్షన్ ఉంటుంది. అప్పుడుదా ఒకవేళ కొంతమంది తిడతారు, అప్పుడుదా ఏం చేస్తాడు? భార్యను ప్రేమిస్తాడు, ముద్దుగా అప్పుడే మాట్లాడతాడు. అప్పుడు అర్థమైపోతుంది మనోడు బండి ఎక్కాడు, ఆమేన్, మనోడు బండి ఎక్కాడు అనేసి అప్పుడే అర్థమైపోతుంది. సో మాటల యొక్క తీరు, మాటల యొక్క విధానము, దాన్ని బట్టి తెలిసిపోతుంది ఈ వ్యక్తి మందేసేశాడు, రైలు బండి ఎక్కాడు అన్న విషయము అర్థమైపోతుంది. మాటలు తెలియపరుస్తుంది ఒక మనిషి తాగాడా లేదా అనేదాన్ని. అదేవిధంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నావా అనే దానికి ఎవిడెన్స్ ఏమిటంటే నువ్వు మాట్లాడే విధానం, నీ నోటి నుండి వచ్చే మాటలు. ఆ మాటలు జ్ఞానముతో కూడినదిగా, సాత్వికమైనదిగా, మృదువైనదిగా, రుచిగలదిగా, కృపాసహితమైన మాటలుగా ఉంటుంది పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం. బైబిల్ అంటుంది మీ నాలుక
జీవ వృక్షములా ఉండాలి. అంటే మనం మాట్లాడే మాటలు సాటి మనిషికి జీవాన్ని కలిగించేదిగా ఉండాలి. ఆమేన్. బలపరిచేదిగా ఉండాలి. పడిపోయిన వారిని లేవనెత్తేదిగా ఉండాలి. కానీ కొందరి మాటల్లో మనం చూస్తే వాళ్ళకి తిట్టడం మాత్రమే వస్తుంది. తిట్టడం, విమర్శించడం, కించపరచడం, కోపపడడం, ఇది మాత్రమే వస్తుంది. కానీ మెచ్చుకోవడం, అభినందించడం, తట్టి లేపడం ఇలాంటి మాటలే రాదు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారంటే తాగుబోతుల్లా జీవిస్తున్నారు. తాగకుండానే తాగుబోతుల్లా జీవిస్తున్నారు వాళ్ళు. ఎవరు? 4 మంచి మాటలు, ఎవరో కష్టాల్లో ఉంటే, లేక బాధల్లో ఉంటే, లేక పాపం చేసి కూడా పడిపోయి ఉంటే 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి, లేవనెత్తాలి, వారిని కట్టే జీవితం, కట్టే మాటలు మాట్లాడాలి. కానీ వీళ్ళు మాట్లాడే మాటలకి వారు కూలిపోతారు. ఉండే కష్టం చాలక ఆల్రెడీ వాళ్ళు కృంగిపోయి ఉంటారు. వీళ్ళు తిట్టే తిట్లకు, వీళ్ళు మాట్లాడే మాటలకు ఇంకా కృంగిపోతారు వాళ్ళు. వాళ్ళందరూ ఎవరంటే అపవాదికి తోడు, దెయ్యాలకు తోడు దెయ్యాలు వాళ్ళు. ఈ దెయ్యాల యొక్క గుణం ఏమిటంటే ఎవరిని కూడా అది మెచ్చుకోదు, ఎవరిని కూడా బలపరచదు దెయ్యాలు. అపవాది యొక్క ఒకే ఒక పని ఏమిటి? 24 గంటల్లో నిందించడమే. వాళ్ళు 99 మంచి ఉంటుంది, ఏదో ఒక తప్పు పట్టుకొని దాని మీదనే దాడి చేస్తాడు అపవాది. అలాంటి గుణం కొందరికి ఉంటుందండి. వాళ్ళు తాగకుండానే తాగుబోతులు వాళ్ళు ఎప్పుడు ఇతరుల్ని కించపరిచి, ఇతన్ని బలహీనపరిచే, నిరుత్సాహపరిచే మాటలే మాట్లాడతారు. కానీ భయపడకురా, దేవుడు ఉన్నాడు రా, దేవుడు తోడుగా ఉన్నాడు, నీ ప్రయాసం నువ్వు చెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, భయపడొద్దు అనే మంచి మాటలే పడకరండి. కాసుకునే ఉంటారు. ఏదైనా దొరుకుతుందా వాళ్ళు తిట్టేదానికి, విమర్శించేదానికి కాసుకునే ఉంటారు. వీళ్ళందరూ తాగుబోతులు. వీళ్ళెవరు? మద్యం సేవించకుండానే తాగుబోతులు వీళ్ళు. ప్రియులారా, మన నాలుక పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉండాలి. పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటే మన నాలుక అగ్నిలా ఉండి దీపాన్ని వెలిగిస్తుంది. అదే అపవాది యొక్క కంట్రోల్లో మన నాలుక ఉంటే అగ్నిలా మారి ఇంటిని తగలబెట్టేస్తాయి. మీ మాటలు మీతో ఉన్నవారికి జీవాన్ని ఇస్తుందా లేక మరణాన్ని ఇస్తుందా? మీ మాటలు మీతో కూడా ఉన్నవారికి, మీ సాటి మనుషులకి ఉత్సాహాన్ని ఇస్తుందా లేక నిరుత్సాహాన్ని ఇస్తుందా? నువ్వు నిరుత్సాహపరిచే, బలహీనపరిచే, కృంగదీసే మాటలు నువ్వు మాట్లాడావనుకో, నువ్వు ఒక తాగుబోతు దానివి. ప్రియులారా, జీవము కలిగించే మాటలు మన నాలుక నుండి రావాలి. ఇక్కడ ఒక మనిషి పరిశుద్ధాత్మతో నిండి ఉంటే అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని 19 నుండి, ఇక్కడ ఎఫెసీయుల 5:19 నుండి 6వ అధ్యాయము 20 వరకు చెప్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనంటే 5:19 అంటుంది, అతడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. పరిశుద్ధాత్మతో ప్రతిరోజు నిండిన వ్యక్తి, దేవుని వాక్యముతో ప్రతిరోజు తన హృదయాన్ని నింపుకునే వ్యక్తి ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. వాళ్ళు దేని గురించి బాధపడరు, దేని గురించి కృంగిపోరు. అదే అక్కడ అంటుంది, సంగీతముతోనూ ఆత్మ కీర్తనలతోనూ. సంగీతం, కీర్తనలు ఎప్పుడు వస్తుంది మనిషికి? ఆనందంగా ఉన్నప్పుడే, సంతోషంగా ఉన్నప్పుడే పాడుతాడు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు పాడండి అని బైబిల్ అంటుంది. సంతోష గానముతో పాడుడి. సో ఆత్మతో నిండిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారండి, దేనికి కృంగిపోరు. పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వారి సంతోషాన్ని ఏ మాత్రము చెడపదు. ఈ లోకంలో సంతోషంగా జీవించిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన చుట్టూ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఏ మనిషి కూడా ఈ భూమి మీద ఇంతవరకు ఎక్కిమీదటను అనుభవించలేని కష్టాలను అత్యంత భయంకరంగా అనుభవించాడు. కానీ అదే సమయంలో ఆయన అంటాడు, నా సంతోషాన్ని మీకు ఇస్తున్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏమర్థము? ఈ కష్టాలన్నీ, అవమానాలు, ఈ నిందలు, ఈ అవహేళనలు ఏది కూడా ఆయన సంతోషాన్ని పాడు చేయలేదు.
ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడుతూ ఉన్నాడు. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? మనల్ని దేవునితో కనెక్ట్ చేస్తాడు. మనల్ని దేవునితో కనెక్ట్ చేసి ఆ పరలోకం యొక్క వాతావరణంలోనే మనల్ని పెట్టుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన పరలోకమందున్న దేవుడు కాబట్టి మనల్ని ఎప్పుడూ పరలోక పౌరులుగా జీవించేటట్లు చేస్తాడు. పరలోకంలో ఎప్పుడు ఏముంది? ఆనందం, సంతోషం ఉంది. అక్కడ ఎప్పుడు పాటలే, కీర్తనలే, అక్కడ కన్నీళ్ళు లేదు. సో ఆ జీవితాన్ని మనకు భూమి మీదనే ఇస్తాడు. ఇదే భూమి మీద మనము సంతోషంగా జీవించేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం చూస్తే మన ఎవరు పౌలు శీలను బంధించి బాగా కుట్టి వాళ్ళని చెరసల్లో వేయించి వాళ్ళ కాళ్ళు బోండ వేసి బిగించి లోపల పడేశారు చీకట్లో. వాళ్ళంతా గాయాలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రిపూట మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచు దేవుని స్తుతించారు. స్తుతి ఎలా వస్తుంది? ఆ సమయంలో స్తుతి ఎలా వస్తుంది? ఒక్క దెబ్బకి తట్టుకోలేము. వాళ్ళు కొట్టి ఒక్క దెబ్బకు తట్టుకోలేక విలవిల్లాడిపోయి యేసెవరో నాకు తెలియదు, నాకు ఆయన సంబంధం లేదని వేస్తాం. అంతే కదా, ఒకే దెబ్బకి నాకు ఆయన సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని వేస్తాం. కానీ వారు అన్ని దెబ్బలు తిని లోపల పోయి బాధపడకుండా, అయ్యో అమ్మ అనకుండా హల్లెలూయా హల్లెలూయా అని పాడుతూ ఉన్నారు. కారణం ఏమిటి? వాళ్ళు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండేవారు. పరలోకముతో కనెక్ట్ అయిన జీవితం అది. ఎప్పుడు దేవుని ఆత్మ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేనికి బెదరరు, దేనికి బాధపడిపోరు. ఏదో అయిపోతుంది అనేసి ఏం మాత్రము కంగారు పడరు. హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండేవారు. ఎప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. రెండవది 5:20 అంటుంది, వాళ్ళు ఎప్పుడు వారు సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రతిదానికి, వారి జీవితంలో జరిగిన ప్రతిదానికి వారు దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. మనము మంచి జరిగితే దేవునికి స్తోత్రం అంటాము, చెడు జరిగితే ఏం దేవుడు అంటాం, నా దేవుడు నా దేవుడు అంటాం. మనం మంచి జరిగితే, అద్భుతం జరిగితే, కోరింది జరిగితే నా దేవుడు నా దేవుడు అని ఆయన స్తుతిస్తాం. ఆమేన్. మనం కోరిన జరగలేదనుకోండి, ఏం దేవుడో ఏంటో అనుకుంటాం కదా. మగబిడ్డ పుడితే దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటాం. అది ఆడబిడ్డ పుడితే బిడ్డ పుట్టింది, కాన్పయింది, అంతే 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 సమాప్తం. ఆడబిడ్డకు దేవునికి స్తోత్రం లేదు, మగబిడ్డ పుడితే దేవునికి స్తోత్రం. ఇలారా పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండేవాళ్ళు ప్రతి దానికోసం దేవునికి థ్యాంక్స్ చెప్తారు. మంచి జరిగినా థ్యాంక్స్ చెప్తారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇష్టం లేని జరిగినా థ్యాంక్స్ చెప్తారు. ఏమండి, మన యోబు ఎప్పుడు దేవుని స్తుతించాడు? అన్నిటినీ పోగొట్టుకున్నప్పుడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం కలుగునగాక అన్నాడండి. మనమందరం మనకు కలిగినప్పుడు దేవుని స్తోత్రం చేస్తాము. కానీ యోబు అయితే అన్ని పోగొట్టుకున్నప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తాడు. ఎంతోమంది భక్తులు వాళ్ళ జీవితంలో కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఇది కూడా మంచికే, దీన్ని కూడా నా దేవుడు మంచిగా మారుస్తాడు, ఇందులోనూ మంచి ఉందనేసి ఆ మంచిని చూసి దేవుని స్తుతించారు. దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయానికి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ జీవిస్తూ ఉంటారు. మూడవది, వాళ్ళు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు వారికి సమర్పణ చేసుకునే మనసు ఉంటుంది. దేవునికి ఎవరెవరికి వారు బాధ్యులుగా ఉంటారో వాళ్ళకందరికీ తమను వాళ్ళు ఏం చేస్తారు? సమర్పణ జీవితాన్ని జీవిస్తారు, లోబడే జీవితాన్ని జీవిస్తారు. గర్వం లేకుండా, స్వార్థం లేకుండా. ఆమేన్. సబ్మిషన్ లైఫ్ అంటారు, సమర్పణతో కూడిన జీవితం. ఒక మనిషి మొదట దేవునికి సమర్పించుకోవాలి, రెండవది కుటుంబానికి సమర్పించుకోవాలి, మూడవది ఈ సమాజానికి తనను తాను సమర్పించుకోవాలి. కేవలం తన కొరకు మాత్రమే జీవించేవాడు అసలు మనిషే కాదు. తన కొరకు మాత్రమే జీవించేవాడు అసలు మనిషే కాదు. సబ్మిషన్ జీవితం దేవుని చిత్తానికి, తన బాధ్యతకు పూర్తిగా సమర్పించుకునే జీవితమే. ఆ జీవితం ఎలా ఉంటుందనేది ఆ తర్వాత ఆయన 22 నుండి ఆ ఎఫెక్ట్
పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి యొక్క జీవితం ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ఫ్యామిలీలో. ఆ కుటుంబంలో పరలోకం ఉంటుంది. ఆ కుటుంబము పరలోకంలా ఉంటుంది. ఆ కుటుంబం, ఆ ఇల్లు ఒక పరలోకంలా మారిపోతుంది. అక్కడ భార్య భర్తకు లోబడుతుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతారు, తల్లిదండ్రులు పిల్లల్ని దేవునిలో పెంచుతారు. ఆ తర్వాత ఉద్యోగస్తులు నమ్మకంగా పని చేస్తారు. ఆ తర్వాత ఈ లోకంలో వచ్చే సాతాను యొక్క శోధనలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఇవన్నీ కింద రాయబడి ఉంది. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటే వారి జీవిత యొక్క లక్షణాలే అవి. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్న స్త్రీ తన భర్తకు లోబడుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్న పురుషుడు భార్యను ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడుతున్న పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులకు లోబడుతారు. పరిశుద్ధాత్మతో నిండిన తల్లిదండ్రులు పిల్లల్ని కరెక్ట్గా పెంచుతారు, కరెక్ట్గా దేవునిలో పెంచుతారు. రేపు వారిని సరిగ్గా పెంచలేదు మనమని బాధపడే విధంగా ఉండదు వాళ్ళ యొక్క కార్యాలు. పరిశుద్ధాత్మతో నింపబడుతున్న తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమమైన దేవుని దారిలో జ్ఞానముతో పెంచుతారు. పరిశుద్ధాత్మతో నిండబడిన విశ్వాసి పనిచేసే స్థలంలో నమ్మకంగా పనిచేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన యజమానులు తమ దాసులను సోదరులా భావించి వాళ్ళు నడిపిస్తారు. పరిశుద్ధాత్మతో నిండిన విశ్వాసి సాతాను యొక్క దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని గెలుస్తాడు. వీళ్ళారా, మన జీవితం పరిశుద్ధాత్మతో నిండిన జీవితముగా ఉండాలి. ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. దీన్ని అడగండి దేవుని దగ్గర. దీనిని, ప్రభువా, పరిశుద్ధాత్మతో నిండిన భర్తగా నన్ను మార్చుము నాయన, పరిశుద్ధాత్మతో నిండిన తల్లిదండ్రులుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రతి విషయంలో మనం వీళ్ళారా పరిశుద్ధాత్మ లేకుండా మనం పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలేము. ఆయనే మనల్ని యేసయ్యలా మార్చేది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైన పని ఏమిటి? మనల్ని యేసయ్యలా మార్చే పని. దినదినం ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని యేసయ్యలా మారుస్తూ ఉంటాడు, రూపాంతరపరుస్తూ ఉంటాడు. మన దినదినము మన మాటల్లోనూ ప్రవర్తనల్లోనూ యేసయ్యలాగా మారుతూ ఉంటాం, యేసయ్యలాగా రూపాంతరము చెందుతూ ఉంటాం. అదే పరిశుద్ధాత్మని యొక్క ప్రధానమైన పని. దైవ లక్షణాలను మనలో సృష్టించడమే పరిశుద్ధాత్మని యొక్క పని. ఆ దైవ లక్షణాలు వస్తే దేవునిలా మనం ఈ భూమి మీద జీవిస్తాం. దేవునిలా జీవిస్తాం, సంతోషంగా, కృతజ్ఞతాపరులుగా, సమర్పణతో కూడిన సంపూర్ణమైన కుటుంబముతో, సంపూర్ణమైన వ్యక్తిత్వముతో ఒక నిజమైన క్రైస్తవ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి మనం తాగుబోతుల్లా జీవించకూడదు, తాగుబోతుల్లా మాట్లాడకూడదు, తాగుబోతుల్లా ప్రవర్తించకూడదు. మనము పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండి యేసుక్రీస్తులా మాట్లాడాలి, యేసుక్రీస్తులా ప్రవర్తించాలి, యేసుక్రీస్తులా ప్రేమించాలి, యేసుక్రీస్తులా దీన మనసు కలిగి ఉండాలి, యేసుక్రీస్తులా మనము పరిశుద్ధులుగా ఉండాలి, యేసయ్య వలె అందరినీ క్షమించాలి, ప్రేమించాలి. అదే పరిశుద్ధాత్మతో నిండిన జీవితం. కాబట్టి ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. ఆమేన్. అప్పుడే మనము యేసుక్రీస్తు వలె ఫలవంతమైన, శక్తివంతమైన, విజయవంతమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించగలము.